ఈరోజు మనం వరలక్ష్మి అమ్మవారికి ఎంతో ఇష్టమైన రవ్వ కేసరి అండి, గోధుమ రవ్వ కేసరి, అదే అండి సిరా అంటారు కదా, దాన్ని ప్రిపేర్ చేస్తున్నామండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక బౌల్ పెట్టేసి బౌల్ హీట్ అయ్యాక చూడండి, ఇందులో నేను 3/4 గ్లాసు నెయ్యి తీసుకుంటున్నానండి. నెయ్యి హీట్ అయ్యాక టీ గ్లాస్ ఉంటుంది కదండి, 1 టీ గ్లాసు స్మాల్ గ్లాసు గోధుమ రవ్వని తీసుకుంటున్నాను. సో గోధుమ రవ్వని గీలో వేసాక మనం ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి. లో ఫ్లేమ్లో ఇలా చక్కగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఎప్పటి వరకు మనకి ఫ్రై చేసుకోవాలంటే చూడండి, మనం రవ్వ వేయగానే ఇలా మనకు కొద్దిగా నురుగు వస్తుందండి. ఆ నురుగంతా పోయి మనకు చూడండి రవ్వ ఇలా పూస పూసలాగా రావాలండి. చూడండి ఇలా నూకలాగా వైట్ కలర్ వస్తుంది చూడండి, అబ్జర్వ్ చేయండి. సో ఇలా అన్నీ మొత్తం రవ్వ అంతా ఇలా వైట్గా పూసలాగా వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలండి. ఆల్మోస్ట్ వచ్చేసింది చూడండి. సో ఇలా మొత్తం ఫ్రై అయ్యాక మనం ఈరోజు 1 టీ గ్లాసు రవ్వ తీసుకున్నాము కదండి. అందులో మనం ఈరోజు వాటర్ ఏమి యూజ్ చేయట్లేదండి. 3 గ్లాసెస్ మిల్క్ యూజ్ చేస్తున్నాం, చిక్కటి పాలు. చూడండి, 1 గ్లాసు రవ్వకి 3 గ్లాసుల పాలు, అలాగే 1 షుగర్ యూజ్ చేస్తున్నామండి. సో ఇలా పాలు పోసాక చక్కగా ఉడికించుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో 2 మినిట్స్ పాటు ఇలా ఉడికించుకోవాలి, మూత పెట్టకుండా ఇలా కలుపుతూ ఉండాలండి. చూడండి, ఇలా లో ఫ్లేమ్లో మనము ఉడికించుకోవాలండి. సో రవ్వ ఉడికాకనే మనం షుగర్ వేసుకోవాలండి. చూడండి, ఇలా ఆల్మోస్ట్ మనకు చక్కగా ఉడికింది కదండి. ఇప్పుడు అందులో మనం 1 టీ గ్లాసు రవ్వ తీసుకున్నాం కదండి. సో 1 మనం షుగర్ తీసుకోవాలండి. మీరు షుగర్ అయినా యూజ్ చేయొచ్చు, లేదా బెల్లం కూడా యూజ్ చేయొచ్చు. ఒకవేళ మీరు బెల్లం యూజ్ చేస్తే మాత్రం ఓన్లీ 1 గ్లాస్ తీసుకోండి. షుగర్ మాత్రం 1 తీసుకోండి. చూడండి, షుగర్ కూడా వేసాక 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవాలి. ఇలాచీ పౌడర్ కూడా వేసాక ఇలా మిక్స్ చేస్తుండాలండి. ఇలా లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి మనం. చూడండి, ఈరోజు నేను రవ్వ కేసరికి ఇత్తడి పాత్రను యూజ్ చేస్తున్నాను, ఎందుకంటే ఇత్తడి పాత్రలో నైవేద్యం ఉండడం శ్రేష్టం కాబట్టి ఈరోజు నేను ఇత్తడి పాత్రలో నైవేద్యాన్ని ప్రిపేర్ చేస్తున్నానండి. చూడండి, ఈలోగా మనకి పులిహోర కూడా రెడీ అయిపోతుందండి. చింతపండు పులిహోర కూడా చూడండి, పులుసు నేను అన్నంకి పట్టించానండి. సో మనకి రవ్వ కేసరి కుక్ అయ్యే వరకు మనకి పులిహోర కూడా పోపు అయిపోతుందండి. చూడండి, ఆల్మోస్ట్ మనకి వితిన్ 1 మినిట్లో ఈ నైవేద్యం ప్రిపేర్ అయిపోతుందండి. చక్కగా కుక్ అయిపోతుంది. లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. చూడండి, ఆల్మోస్ట్ మనకి ఉడికినట్టే అండి. సో ఇప్పుడు అందులో మనం క్యాష్యూస్, కిస్మిస్ ఇలా గీలో వేయించి వేసుకోవాలండి. అంతే అండి, అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన గోధుమ రవ్వ సిరా రెడీ అయిపోయింది. చూడండి, అమ్మవారికి నైవేద్యం సమర్పించుకుందామండి. అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలండి.